అసలు ఈ ఎగ్జిట్ పోల్ ఎందుకు చేస్తారు? ఏమిటి దాని ప్రధాన ఉద్దేశ్యం? ఏం చెప్పాలని? అంటే ఎన్నికల ప్రక్రియల 3 ప్రధానమైన అంశాలుంటాయి. ఒకటి ఎన్నికల నిర్వహణ, ప్రచారము, స్ట్రాటజీసు, వ్యూహాలు అండ్ తత్ఫలితంగా ఈ 2 అప్లికేషన్స్‌ని మనం అప్లై చేసిన తర్వాత ఎండ్ రిజల్ట్ ఎట్లా ఉండబోతుంది అనే దానికి అధ్యయనం చేయడానికి ఎగ్జిట్ పోల్ చేస్తాం. ఎగ్జిట్ పోల్ అంటే జనరల్‌గా ఎన్నికలు అనంగానే ఈ మధ్యకాలంలో సర్వే సంస్థలు చాలా యాంగ్జైటీ క్రియేట్ అయింది. నేను గతంలో కూడా మనం మాట్లాడినాం. దిస్ ఈజ్ ద ఎరా ఆఫ్ కన్వర్జెన్స్ పాలిటిక్స్ అని నేను అంటా. అంటే గతంలో ఎప్పుడో ఒక 3-4 డికేడ్స్ బ్యాక్ కాంగ్రెస్ పార్టీ పోస్ట్ ఇండిపెండెన్స్ ఎరా తర్వాత కాంగ్రెస్ పార్టీ తర్వాత జాతీయ రాజకీయ ప్రాంతీయ పార్టీలు ఎన్నికలకు పోయే క్రమంలో పిల్లలు క్యాంపెయిన్ బ్రాండ్ అంబాసిడర్లు ఆ రోజు చిన్నపిల్లలు చేతికి జెండాలు ఇచ్చి పిప్పర్మెంట్లు ఇచ్చి కాంగ్రెస్ జిందాబాద్ గల్లీలో తిరిగే పిల్లలు. ఆ పిల్లలు కాస్త నెమ్మదిగా ప్రచార సాధనాలు ఎన్నికల క్యాంపెయిన్లకు వచ్చినాయి. తర్వాత స్టార్ క్యాంపెయిన్లు వచ్చారు. తర్వాత రకరకాల వ్యూహకర్తలు వచ్చారు. ఇవన్నీ అప్లై చేసిన తర్వాత ఎండ్ రిజల్ట్ ఎట్లా ఉంటుందని సరిపోల్చుకోవడానికి ఆయా సంస్థలు ఎవరికి వాళ్ళు బేసికల్గా ఇట్ ఈస్ స్టార్టెడ్ ఫ్రమ్ టీవీ ఛానల్స్. సో ఈ ఎవరు రాబోతున్నారు అంటే ఫలితాలు ప్రకటించకముందే ఎవరు రాబోతున్నారు అనే స్పెక్యులేషన్స్ని క్రియేట్ చేయడానికి వెలుగులోకి వచ్చినటువంటివి ఎగ్జిట్ పోల్స్. సో పరిణామ క్రమంలో ఎగ్జిట్ పోల్స్ తర్వాత సర్వే సంస్థల ఇంపార్టెన్స్ పెరిగిపోయింది భారతదేశ రాజకీయాల్లో. సో దాని నేపథ్యంలో విపరీతమైన యాంగ్జైటీ క్రియేట్ అయింది. ప్రచార సాధనాలు క్రియేట్ చేసిన యాంగ్జైటీ అనుకోండి, పార్టీలు వాటి మీద డిపెండ్ కావడము, ప్రజలు కూడా స్వతంత్రంగా ఆలోచించే పరిస్థితి లేకుండా పర్సెప్షన్ బిల్డింగ్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఈరోజు వ్యూహాలు క్రియేట్ చేయడము, పబ్లిక్ పర్సెప్షన్ని మార్చి ఒక పార్టీకి ప్రోగా ఒక పార్టీకి యాంటీగా క్రియేట్ చేసే వ్యవస్థ ఈరోజు మార్కెట్లో ఉంది. కాబట్టి దానిని కొలిచే పద్ధతే, గేజింగ్ చేసే పద్ధతే ఎగ్జిట్ పోల్.